నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కల్వకుంట్ల కవితకి హ్యాట్స్ ఆఫ్ చెప్పిన బండి సంజయ్. నీటి వాటాలో ద్రోహం చేసింది కాంగ్రెస్ బీఆర్ఎస్ సేనని వ్యాఖ్య. కరీంనగర్ లో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే గంగుల పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రారంభోత్సవాలకు హాజరు. భారత సంస్కరణ ఉద్యమాల చరిత్రనే పూలే సినిమా. మీడియా సమావేశంలో పొన్నం రవిచంద్ర. ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు, పలు విద్యా సంస్థల్లో ముగ్గుల పోటీలు. ఇక వార్తల్లోని వివరాలు. నీటి వాటాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ తప్పిదాలతో తెలంగాణకు ద్రోహం జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నీటి వాటాల అంశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పై బండి సంజయ్ విమర్శల వర్షం కురిపించారు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు 575 టీఎంసీల వాటా రావాల్సి ఉంటే 299 టీఎంసీలకే ఒప్పుకొని సంతకం చేసి దక్షిణ తెలంగాణకు కేసీఆర్ తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలను బయటపెడుతున్న కల్వకుంట్ల కవితకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ అభినందించారు. తెలంగాణ నీటి హక్కులను ఏపీకి తాకట్టు పెట్టడం వెనుక ఉన్న మర్మాన్ని కూడా ఆమె బయట పెట్టాలని సూచించారు. నాటి ఏపీ మంత్రి రోజా ఇంట్లో కేసీఆర్ విందు ఆరగించి రాయలసీమ ప్రాజెక్టులకి అంగీకరించి తెలంగాణకు విలన్ గా మారాడని ఆరోపించారు. ఆనాడు జరిగిన చీకటి ఒప్పందాలను కవిత వెల్లడించాలని కోరారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిన పాపాలు తెలంగాణ ప్రజలకి శాపాలయ్యాయని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలాడారని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో బీఆర్ఎస్ తీరుపై ఉద్యమం చేసింది బీజేపీయేనని గుర్తు చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఎదుట సరైన వాదనలు వినిపిస్తే తెలంగాణకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దవచ్చని పదే పదే కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో బండి సంజయ్ తో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ఇలా పాలమూరు రంగారెడ్డి పేరు లేకుండా ఏ విధంగా అన్యాయం చేసింది, ఇలా పాలమూరు రంగారెడ్డి పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇట్లా అన్యాయం చేసింది, ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇట్లా అన్యాయం చేస్తుంది, అన్ని వివరాలు అందిస్తాం. ఇప్పుడు సమానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు ఎంత హేళన చేసినప్పుడైతే మమ్మల్ని పురుగు తీసేటట్టు చేసింది ఇట్లా. కాబట్టి ఇప్పటికైనా ఈ రాజకీయాలు పక్కకు పెట్టి, ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు పక్కకు పెట్టి 6 గ్యారెంటీల చర్చ జరగాలి. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రాజెక్టుల పేరుతో కానీ ఇతరత్రా జరిగిన అవినీతి మీద చర్చ జరగాలి. దాంతోపాటు తెలంగాణ హక్కులు కాపాడడంలో రావాల్సిన వాటా విషయంలో అన్ని పార్టీలు కలిసి ఒక వేదికగా తయారై దక్షిణ తెలంగాణను అన్యాయం జరగకుండా ఎడారి కాకుండా కాపాడడానికి ముందుకు రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అప్పీల్ చేస్తున్నది. ఇప్పటి వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఈ పాలమూరు నల్గొండ ఖమ్మం రంగారెడ్డి జిల్లాలకు చేసిన అన్యాయం చాలిగా. ఇప్పటికైనా రండి, కలిసి ముందు పోదాం, కలిసి ఆ ప్రాంతాన్ని ఆదుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రాంతానికి అన్యాయం చేసింది మీరే, ఈ 2 పార్టీలే. న్యాయం చేయడం కొట్టాడింది మేము, ఆధారాలు ఉన్నాయి. ఒకటి కలిసి రావాల్సిందిగా ఈ వేదిక ద్వారా 2 పార్టీలకు నేను అప్పీల్ చేస్తాను. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించడంపై అవగాహన ర్యాలీ చేపట్టారు. జనవరి 5 నుండి 9వ తేదీ వరకు రోడ్ సురక్ష అభియాన్,
రహదారి భద్రతా అభియాన్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా ప్రధాన న్యాయస్థానం నుండి తెలంగాణ చౌక్ వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలని శివకుమార్ సూచించారు. మోటార్ కార్ నడుపుతున్న వ్యక్తులు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ను పెట్టుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి శివకుమార్ తో పాటు జిల్లా రవాణా శాఖ కమిషనర్ పురుషోత్తం, ట్రాఫిక్ ఏసీపీ స్వామి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు లింగంపల్లి నాగరాజు, జనరల్ సెక్రటరీ అరుణ్ కుమార్, డిప్యూటీ లీగల్ హెడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్, సీనియర్ జూనియర్ న్యాయవాదులు, రవాణా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ లో బిజీగా పర్యటించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో అభివృద్ది పనులతో పాటు ప్రారంభోత్సవాలకు హాజరయ్యారు. మొదటగా 10 లక్షల DMFT నిధులతో ఆరపల్లిలో పెద్దమ్మ కులస్తుల సౌకర్యార్థం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం కరీంనగర్ నియోజకవర్గంలోని లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 107 మంది లబ్దిదారులకు 23,33,000 రూపాయల విలువైన చెక్కులను అందించారు. అనంతరం ఎన్టీఆర్ చౌరస్తాలో గల కియా షోరూంలో నూతన మోడల్ సెల్టాస్ కారును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు గంగులను ఘనంగా సత్కరించారు. తదనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మేదరి సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను మేదరి సంఘం ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. అలాగే కృష్ణానగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన టీ స్టాల్ ను ఎమ్మెల్యే గంగుల ప్రారంభించారు. తదనంతరం పటేల్ ఫోరం ఆధ్వర్యంలో ప్రారంభించనున్న క్రికెట్ లీగుకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేందర్రావు, ఐలేందర్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థుల అదిరేటి స్టెప్పులు, ఫ్లడ్ లైట్ల వెలుతురు, లేజర్ లైట్ కాంతుల మెరుపులు, బుడిబుడి చిన్నారుల నృత్యాలు, దేశభక్తి, దైవభక్తి, గురుభక్తి, తల్లిదండ్రుల ప్రోత్సాహ గీతాల నృత్యాలతో కరీంనగర్లోని పద్మనగర్ మానేరు CBSE పాఠశాల ఆవరణలో 40వ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠశాల యాజమాన్యం అంబరాన్నంటేలా సంబరాల్ని నిర్వహించారు. 40 వసంతాల ప్రస్థానంపై రూపొందించిన ప్రత్యేక గీతాలపై విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యా సంవత్సరంలో రాణించిన విద్యార్థులను వారి తల్లిదండ్రుల్ని శాలువాలతో సత్కరించి నగదు ప్రోత్సాహకాలని అందజేశారు. మానేరు విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు లక్ష్య సిద్ధితో సాధన చేసి ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని వీసీ ఉమేష్ కుమార్ అన్నారు. మానేరు విద్యా సంస్థలు ఉమ్మడి జిల్లాలో దిగ్విజయంగా 40 వసంతాలు పూర్తి చేసుకోవడం అభినందనీయమని కొనియాడారు. మానేరు విద్యా సంస్థల ప్రగతి ప్రపంచానికి చాటిందని, వేలాది మంది విద్యార్థులు విదేశాల్లో స్థిరపడ్డారని అమెరికా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ కల్వల విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, డైరెక్టర్లు కడారి సునీతారెడ్డి, కడారి కృష్ణారెడ్డి, ట్రాస్మా రాష్ట్రవాద్యులు SN రెడ్డి, రామచంద్రారెడ్డి, బుర్ర మధుసూదన్ రెడ్డి, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
many achievements, miracles, laurels to the institution. Many students, they worked hard. That's why they got laurels and they got many achievements. As an example, your alumni sitting here, Anita madam, please give her a big hand. So, I don't want to take much of your time because all the students will see when the guests will complete the speeches so that they can have cultural programs. When I was student, I used to think like that only. But as a chief guest, I should talk 1 or 2 minutes. Otherwise, Anant Reddy sir, Krishna Reddy sir, they may feel something. Okay. And I would like to tell only one thing. As Swami Vivekananda said, arise, awake, stop not till the goal is reached. Over the years, the legacy of our school is reflecting in its alumni, who include doctors, engineers, judges, lawyers, professors, and scientists, entrepreneurs, artists, so many. So that valuable contribution are around the globe. So that our organization has been successfully hosting innovative programs from the past 40 years as a part of all-round development of our students. We successfully displayed unique themes with a great quality. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కరీంనగర్లోని పలు విద్యా సంస్థల్లో ముందస్తు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఆయా పాఠశాలలు, కళాశాలల్లో సంక్రాంతి వైభవం ఉట్టిపడేలా ఉత్సవాలు చేపట్టారు. నగరంలోని కిమ్స్ డిగ్రీ పీజీ హోటల్ మేనేజ్మెంట్, కిమ్స్ లా కళాశాల, ఎంబీఏ, బీఈడీ కళాశాలల ఆధ్వర్యంలో విద్యార్థినీలకు ముగ్గుల పోటీల్ని నిర్వహించారు. కిమ్స్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ సాకేత్ రామారావు ముఖ్య అతిథిగా హాజరై పోటీల్ని ప్రారంభించారు. అనంతరం ఆయా కళాశాలల విద్యార్థినీలు రంగురంగుల ముగ్గులతో అలరించారు. అనంతరం గెలుపొందిన విద్యార్థినీలకు సాకేత్ రామారావు చేతుల మీదుగా బహుమతుల్ని అందజేశారు. ప్రతి ఏటా నిర్వహించే సంక్రాంతి ముగ్గుల పోటీల్లో విద్యార్థినీలు తమ ప్రతిభను చాటుతున్నారని సాకేత్ రామారావు అన్నారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ విద్యా సంస్థల ప్రిన్సిపాల్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కిమ్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాల మరియు కిమ్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. దానిలో భాగంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా అందరూ రకరకాల జువాలజీని అయితేనేమి, ఫుడ్ సైన్స్ అయితేనేమి, ఫిజిక్స్ అయితేనేమి, కెమిస్ట్రీ అయితేనేమి, రకరకాల డిపార్ట్మెంట్స్, కామర్స్ అయితేనేమి, ఎంఎస్డబ్ల్యూ అయితేనేమి, అన్ని డిపార్ట్మెంట్స్లో డిఫరెంట్ టైప్స్ లోపల మన ముగ్గులు వేయడం జరిగింది. దానిలో మనము ఫస్ట్ నుంచి 5 ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో క్యాష్ మనీ కూడా పెట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా మెయిన్గా ఇది సెలెక్ట్ చేయడం చాలా ఇబ్బందికరంగా మారింది. చాలా వరకు అన్ని ముగ్గులు ఏవైతే ఉన్నాయో చాలా ఇన్నోవేటివ్గా వాళ్ళ బ్రాంచ్కి సంబంధించి వాళ్ళు తీసుకొని వేయడం జరిగింది. సో ఈ సంక్రాంతి ఫెస్టివల్ మెయిన్గా మనం జరుపుకునేది హార్వెస్టింగ్ వస్తుంది కాబట్టి, మనకి జనవరి నెలలో హార్వెస్టింగ్ వస్తుంది కాబట్టి మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. మెయిన్గా ఈ 2 రాష్ట్రాల్లో గొప్పగా జరుపుకునే పండుగ ఇదైతే సంక్రాంతి. మీ ద్వారా కిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తరపు నుంచి, అందరి తరపు నుంచి మీ అందరికీ, శ్వేత ఛానల్ మరియు మైత్రి ఛానల్ ప్రేక్షకుల అందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. And we are celebrating Sankranti Muggla competition where we explore different ideas and based on themes we crafted different types of rangoli and we are celebrating in advance and exploring different types of ideas based on our study. Happy Sankranti in advance.
అందరికీ నమస్కారం. నా పేరు హర్షిత. మేము హోటల్ మేనేజ్మెంట్లో BHMCT చదువుతున్నాము. ఈరోజు మా కాలేజ్లో సంక్రాంతి ఫెస్టివల్ అనేది జరుపుకుంటున్నాము. సంక్రాంతి ఫెస్టివల్ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుర్తొచ్చేది అమ్మమ్మ వారి ఇల్లు మాత్రమే. ఎందుకంటే అక్కడ మనము ఎట్టయితే ఉంటామో సెలబ్రేషన్స్ చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ సంక్రాంతి అంటే ముగ్గులు, గొబ్బెమ్మలు, ఆవుల సందడి అదంతా మన ఊర్లోనే జరుపుకోగలము. కావున అందరూ సంక్రాంతికి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తారు. ఇంకా దీని విశేషం ఏంటి అంటే మకర సంక్రాంతి అంటే మన సంక్రాంతిలో చాలా ఉంటాయి. మకర సంక్రాంతి అంటారు, కనుమ అంటారు. ఇవన్నీ మనము జరుపుకుంటాము. థ్యాంక్ యూ. ప్రతి వ్యక్తి తమ యొక్క అప్రమత్తత ద్వారానే నేరాలను నియంత్రించవచ్చని పోలీస్ కమిషనర్ గౌసాలం అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం LMD కాలనీలో గల శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలకి సంబంధించిన వీడియోలని ప్రదర్శించారు. అనంతరం పోలీస్ శాఖ రూపొందించిన పోస్టర్లని సిపి ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులచే సైబర్ క్రైమ్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకి ప్రతిజ్ఞ చేయించారు. సులభంగా సంపాదించే డబ్బు కోసం అత్యాశ పడొద్దని సిపి గౌసాలం సూచించారు. విద్యావంతులు, మేధావులు వీటి బారిన పడుతున్నారని తెలిపారు. ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయవద్దని, ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దని సూచించారు. యూపీఐ ఫ్రాడ్, క్రెడిట్, డెబిట్ కార్డుల ఫ్రాడ్, ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్స్, ఆన్లైన్ షాపింగ్ ఫ్రాడ్స్, బిజినెస్ ఫ్రాడ్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఫేక్ కస్టమర్ కేర్ ఫ్రాడ్, ఆన్లైన్ జాబ్, ఆన్లైన్ గిఫ్ట్ ఫ్రాడ్ తో పాటు డిజిటల్ అరెస్ట్, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్, ఫోన్ హ్యాక్లపై అప్రమత్తంగా ఉండాలని సిపి సూచించారు. సైబర్ మోసానికి గురైతే గోల్డెన్ అవర్లోగా 1930 నెంబర్కి కాల్ చేస్తే వారి బ్యాంక్ అకౌంట్స్ ను ఆపించే అవకాశం ఉంటుంది అని తెలిపారు. రోడ్డు నిబంధనల్ని పాటిస్తూ ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. సైబర్ క్రైమ్ సవాల్గా మారిందని, జాగ్రత్తగా ఉండాలని కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ IPS సుహాన్, డీసీపీ వెంకటరమణ, సైబర్ క్రైమ్ ఏసీపీ రమేష్, రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, కళాశాలల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ వెంకటేశ్వర్లు, ప్రసాదరావు, రామ నరసింహారెడ్డి, సిఐ సదన్ కుమార్, హరీష్, హెచ్ఓడీలు ఏవో రామారావు, మీడియా ఇన్ఛార్జ్ గొంటి రమేష్, ఫిజికల్ డైరెక్టర్ సునీత, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ LMDలో అది సైబర్ క్రైమ్ అవేర్నెస్ అండ్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. లాస్ట్ 6 వీక్స్ నుంచి ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ ఇనిషియేటివ్ ఆఫ్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఈ ఇనిషియేటివ్ కింద చాలా సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఈరోజు కూడా ఈ కాలేజ్లో సైబర్ క్రైమ్ గురించి పిల్లలకి, స్టూడెంట్స్కి అవగాహన చేసినాము. ఇది కాకుండా 2026 ఇయర్కి రోడ్ సేఫ్టీ మంత్ ఈ జనవరి మంత్ నడుస్తుంది. దీంతో భాగంగా అది మొత్తం కరీంనగర్ డిస్టిక్లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఈరోజు కూడా ఈ కాలేజ్లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ రిలేటెడ్ ప్లస్ తెలంగాణ పోలీస్ ద్వారా స్టార్ట్ చేసిన కొత్త ప్రోగ్రామ్ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ గురించి అండ్ ప్రమోటింగ్ కన్సెప్ట్ ఆఫ్ డిఫెన్సివ్ డ్రైవింగ్ గురించి కూడా పిల్లలకి ఇది సందేశం ఇవ్వడం జరిగింది, అవగాహన చేయడం జరిగింది. ఐఎమ్ షూర్ దట్ ఆఫ్టర్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ టేక్ ప్రికాషన్స్ యాజ్ ఫార్ ఎస్ సైబర్ క్రైమ్ అండ్ రోడ్ సేఫ్టీ ఇస్ కన్సర్న్. థ్యాంక్ యూ. పిల్లలందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని చాలా అవసరం. మన అందరు ప్రిన్సిపల్స్ కూడా కోరుతున్నాం, తప్పకుండా ఈ మెసేజ్ అనేది మన గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్కి, పిల్లలందరికీ అదే రకంగా మీరందరూ కూడా మన మీ ఫ్యామిలీస్కి, మీ సిబ్లింగ్స్కి, మీ అందరికీ కూడా తెలిసిన వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసి మన దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో సైబర్ క్రైమ్స్ అనేది పెద్ద నేరంగా జరిగిపోతున్నది. మరి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో మనం చాలా అడ్వాన్స్గా ఉన్నాము, చాలా నేరాలు అరగట్టగలుగుతున్నాం కంపేర్ టు అదర్ స్టేట్స్ అని చెప్పి సార్జితం చెప్పడం జరిగింది. మరి అదే రకంగా ఇటువంటి అఫెన్సెస్ చేసే వాళ్ళు కూడా చాలా ఇంటలెక్చువల్గా ఉంటారు. ఒక గ్రూప్ ఆర్గనైజేషన్స్గా తయారై వాళ్ళు నేషనల్ లెవెల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కనెక్టివిటీ ఉంది. ఆ రకంగా చేసే క్రమంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి మీకు ఈ అవేర్నెస్ ఇవ్వడం అనేది ఆల్రెడీ ఆఫీసర్స్ ఇవ్వడం, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు అది అబ్జర్వ్ చేయండి. ఇంకో విషయం వచ్చేసి రోడ్ సేఫ్టీ విషయంలో చాలా మంది కేసీఆర్ ను నిండు సభలో సీఎం రేవంత్ రెడ్డి ఉరి తీస్తాననడం తప్పు కాదు గాని కేటీఆర్ ను రాహుల్ గాంధీ అంటే తప్పేంటని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాహుల్ గాంధీ రైతులకు అనేక హామీలు ఇచ్చారని ఆ హామీలు నెరవేర్చలేదని అడిగితే తిడతారా అని ప్రశ్నించారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఏం చేశారని అన్నారు. పార్టీలోకి వచ్చినప్పటి నుండి పార్టీ భ్రష్టు పట్టిందని ఆరోపించారు. కేసీఆర్ కు రాజకీయ అనుభవం ఉందని, రాహుల్ గాంధీకి ఏ అనుభవం లేదన్నారు. అసెంబ్లీలో హరీష్ రావు వేసిన ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. ఉద్యమాలతో కేసీఆర్ తెలంగాణను తీసుకువచ్చారని, ఉద్యమ ఉద్రిక్తతలకు తలవొగ్గి సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లను కాంగ్రెస్ పార్టీకి తీసివేసే దమ్ము లేదని చెప్పారు. ఎన్నికల వాగ్దానాలు నెరవేరేంత వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్, సర్పంచ్ పారునంది కిషన్, వెన్న అనిల్, శాతరాజు యాదగిరి, నెల్లి మురళి, సందీప్, చంద్రమౌళి, అభిలాష్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకళ్ళ మీద పడి ఒకరు గొర్రె మందగిన ఒక గొర్రె చూసి ఒక గొర్రె ఎగిరినట్టు కేవలం రాహుల్ గాంధీని మెప్పించుకోవడం కోసము ఎగబడి ప్రెస్ మీట్ పెట్టి తిడుతుంది ఇవాళ కేటీఆర్ ని. మరి కేటీఆర్ గారు అనడం తప్పేముందని నేను అంటున్నాను. మంది అభిమానులు ఇవాళ మీరు రాహుల్ గాంధీకి ఏముందో నాకు చెప్పండి అని అడుగుతున్నాడు. అసలు రాహుల్ గాంధీ చరిత్ర ఏంటిది? ఆయన ఇన్నేళ్ళు పార్లమెంట్ ఉన్నప్పుడు ఏదైనా ఒక ప్రయోగవంతమైన ఒక స్పీచ్ ఇచ్చిండా? ఇన్నేళ్ళు రాజకీయ జీవితంలో ఒక మంచి ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడి ప్రజలను అవగాహన కల్పించిండా? ఒక్కరోజు ఒక టీవీ డిబేట్ లో ఈ దేశం గురించి కానీ నరేంద్ర మోడీ గారి గురించి కానీ ఎన్నడో ఒక మాట మాట్లాడిండా? ఏ లెక్కన మీరు రాహుల్ గాంధీ గొప్ప అని చెప్పి నేను అడుగుతున్నాను. ఆయన అధ్యక్ష అయినప్పటి నుంచి మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం కనుమరుగైపోయింది కదా. గతంలో 22-23 రాష్ట్రాలు ఉన్నటువంటి మీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ 2 రాష్ట్రాలకు ఉన్నది. 2 రాష్ట్రాలకు దిక్కులేని పరిస్థితి ఉన్నది. ఆ పక్క రాష్ట్రం కర్ణాటకలో ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. మీరు ఎప్పుడు రేవంత్ రెడ్డి మారుతారో మీకు తెలియదు. మాట్లాడుతున్నాడు మా సోనియా గాంధీ ఏమంటే ఇవాళ ఈ రాష్ట్రం వచ్చింది, లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి అవుదావు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ప్రతిభకు ప్రగతికి పుస్తకాలే పునాదులని తెలంగాణ గ్రంథాలయ వేదిక వ్యవస్థాపకుడు ముదుగంటి సుధాకర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గల జిల్లా గ్రంథాలయంలో ఆయన పుస్తకాల వితరణ కార్యక్రమం చేపట్టారు. సుమారు 125 పుస్తకాలను పాఠకులకు ఆయన చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వివేకానికి, విజ్ఞానానికి, వికాసానికి విద్యార్థి దశ నుండే పుస్తకాలే పునాదులుగా నిలుస్తాయని సుధాకర్ రెడ్డి తెలిపారు. చిన్నతనం నుండే నిత్య పఠనం అలవర్చుకోవాలని సూచించారు. భవిష్యత్తుకు పుస్తకాలే మన జీవన ప్రగతికి దర్పణాలుగా నిలుస్తాయని చెప్పారు. పుస్తకాల్ని పఠించడం ద్వారా జ్ఞాన సంపద పెంపొందుతుందన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి సరిత, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు. నేను 12 సంవత్సరాల నుంచి గ్రంథాలయ ఉద్యమానికి ఊపిరిగా ఉంటున్నాను. అదే ఉద్దేశంతో, అదే సద్భావంతో గ్రంథాలయాలను నా శ్వాస ఉన్నంత వరకు గ్రంథాలయ ఉద్యమానికి ఊపిరిగా నిలుస్తానని నేను హామీ ఇస్తున్నాను. ఇక రిటైర్మెంట్ కాగానే అందరూ ఇంటి దగ్గర చేరుతారు, కానీ అట్లా లేదు. నాకు సమాజ సేవ చేయాలని, విద్యార్థుల ప్రగతికి విజ్ఞానాన్ని అందించాలనే దృక్పథంతో పుస్తకాలు ఇంటింటికి వెళ్ళి, రచయితల ఇంటికి వెళ్ళి సేకరించాను. వ్యయ ప్రయాసల కోర్చి ఈ పుస్తకాలు సేకరించి ఈ గ్రంథాలయానికి అప్పగిస్తున్నాను. దాదాపు 150 పుస్తకాలు సేకరించి చాలా కష్టమైంది నాకు ఎందుకంటే వయసు పెద్దది. వయసు ఇలా ఉన్నప్పటికీ వయసును ఆలోచించకుండా విద్యార్థులది విజ్ఞానాన్ని అందించాలనే దృక్పథంతో పుస్తకాలే వ్యవస్థకు, విజ్ఞానానికి పుస్తకాలే పునాదులు. పుస్తకాలు ప్రగతికి మూలం పుస్తకాలే. ఇది విజ్ఞాన వీచికలు. వీటిని మనం వాడుకుంటే పురోభివృద్ధి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. ప్రగతి పథంలో పయనించాలంటే విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ ఈ పుస్తక పఠనం చేసి వ్యవస్థను మార్చాలి, సమాజ సేవ చేయాలనే దృక్పథంతో మీకు ఈ పుస్తకాలను అందిస్తున్నాను. అది మీరు ఒక వరంగా భావించి పుస్తక పఠనం అనేది చాలా అవసరం. బీసీ సప్లాన్ ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ లో టీఆర్పీ పార్టీ నాయకులు ఆందోళనకి దిగారు. కరీంనగర్లోని కలెక్టరేట్ లో కలెక్టర్ పమేలా సత్పతి, ఆర్డీఓ మహేశ్వర్లకు రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జిల్లా అధ్యక్షురాలు గంగిపెల్లి అరుణ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ తరహాలోనే వెనుకబడ్డ తరగతులకి సైతం సమగ్ర అభివృద్ధి కోసం చట్టబద్దమైన బీసీ సప్లాన్ ను తీసుకురావాలని కోరారు.
రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు సామాజిక ఆర్థిక విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చట్టపరమైన రక్షణ అత్యంత అవసరమని అఖిల్ పాషా గంగిపెల్లి అరుణ అన్నారు. బీసీ నిధుల్ని పూర్తి స్థాయిలో ఖర్చు చేయకుండా అన్యాయం చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ చాంద్ పాషా, జిల్లా మహిళా అధ్యక్షులు విజయలక్ష్మి, ఉపాధ్యక్షులు సత్రం సరిత, కార్యదర్శి ఇష్రాత్ షవాలి, గుడిలి రాకేష్, టీఆర్పీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కార్యాలయంలో, ఆర్డీఓ కార్యాలయంలో, అదేవిధంగా కలెక్టర్ గారి కార్యాలయంలో మరి బీసీలకు జరుగుతున్న అన్యాయాలపైన, అదేవిధంగా ప్రభుత్వాలు బీసీలకు కేటాయిస్తున్న బడ్జెట్ల విషయంలో ఆ బడ్జెట్లు తిరిగి తీసుకొని బీసీలకు అన్యాయం చేసే ప్రభుత్వాలపైన ఈరోజు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ తెలియవలసింది మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగానైతే బడ్జెట్ విషయాల్లో సప్లాన్ మరే నిర్ణయం చేసిరో, సో ఆ విధంగా బీసీలకు కూడా బడ్జెట్ విషయంలో సప్లాన్ చేయాలని చెప్పేసి మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే సప్లాన్ అనేది లేకపోయేసరికి మరి ఎస్సీ ఎస్టీలకు ఉండి సప్లాను, సో వారికి కేటాయించిన బడ్జెట్ ఏదైతే ఉందో మరి ఆ బడ్జెట్ వారికి పూర్తిగా వాడకం జరుగుతుంది. కానీ బీసీలకు సప్లాన్ లేకపోయేసరికి మరి బడ్జెట్ కేటాయించిన బడ్జెట్లో మరి తక్కువ బడ్జెట్ను బీసీలకు వాడి మిగతా బడ్జెట్ ఏదైతే మిగిలించుకుంటారో. భారత సంస్కరణ ఉద్యమాల చరిత్రే పూలే సినిమా అని నిర్మాత, సినీ విమర్శకుడు పొన్నం రవిచంద్ర అన్నారు. హైదరాబాద్ లోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పూలే దంపతులు మహిళలందరికీ విద్య నేర్పిన ఆది గురువులని చెప్పారు. 200 సంవత్సరాల క్రితం సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే దంపతులు దళితులు, స్త్రీలు, బహుజనుల పట్ల అప్పటి సమాజ అమానవీయతకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. ఆ సామాజిక ఉద్యమాన్ని తెలుగు నేలపైన స్ఫూర్తి నింపడం కోసం హిందీలో వచ్చిన ఈ సినిమాను తెలుగులో చేశామని తెలిపారు. పూలే సినిమా భారతీయ సమాజానికి అద్భుతమైన సందేశాన్ని ఇస్తుందన్నారు. హిందీలో అనంత మహదేవన్ దర్శకత్వంలో పూలే దంపతుల సంపూర్ణ బయోగ్రఫీ చిత్రమని, ఇందులో ప్రతీక్ గాంధీ, పత్రలేఖ పాల్ల నటన అద్భుతమని కొనియాడారు. ఈ సమావేశంలో సినిమా డైలాగ్ రైటర్ కత్తి చేతన్, తిరుపతి గౌని, ఉదయ్ కుంభం, జనని, నేతీకార్ సురేష్ లాల్, అభినవ్ వరాల, నీలం రమేష్ పాల్గొన్నారు. పూలే చిత్రం బాలీవుడ్లో రిలీజ్ అయినప్పుడు ఇక్కడ కూడా వేద్దామని చెప్పి అందరినీ సామాజికవేత్తలని పొలిటీషియన్ గురించి మొదట హిందీలో ప్రసాద్ ల్యాబ్లోనే ప్రదర్శించడం జరిగింది. ఆ రోజు చూసినప్పుడు కేశవరావు లాంటి వారు, మనం ఐలయ్య లాంటి వారు, కంచైలయ్య లాంటి వారు, వీళ్ళంతా తెలుగులో వస్తే బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు మా సోదరుడు ప్రభాకర్, నేను ఫిలిం క్రిటిక్గా, జర్నలిస్ట్గా నేను ఈ రంగంలో ఉన్నాను కాబట్టి ఈ బాధ్యత తీసుకో, వీళ్ళంతా చేతన్ వీళ్ళంతా దీంతో పాటు ఉన్నారు కాబట్టి అంటే నేను ఇది బాధ్యత తీసుకొని ప్రొడ్యూసర్తో మాట్లాడి దీని రైట్స్ కొనుక్కొని నేను అన్ని డబ్బింగ్ సినిమాలా కాకుండా మీరు రేపు మీ అందరికీ కూడా దీన్ని ముందే ప్రివ్యూ ప్రదర్శిస్తాను. దాంట్లో చూస్తారు డైరెక్ట్గా తెలుగులో తీసినట్టుగానే ఉంటుంది. చాలా జాగ్రత్తగా మ్యూజిక్ కానీ పాటలు కానీ చక్కటి నిర్మాణంలో మంచి. ఈ సినిమాలో నిన్ననే సీఎం గారు మన అసెంబ్లీ లాబీలో ప్రత్యేకంగా అభినందించారు. జనవరి 11వ తేదీన హన్మకొండలో జరగబోయే ఓసీ జేఏసీ సభని విజయవంతం చేయాలని ఓసీ జేఏసీ నేతలు అన్నారు. కరీంనగర్లోని వైశ్యభవన్లో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్లని విడుదల చేశారు. ఓసీ జేఏసీగా ఏర్పడ్డామని, నిరుపేద ఓసీలను ఆదుకోవడమే లక్ష్యంగా సభను ఏర్పాటు చేశామని కన్నకృష్ణ, బండగోపాల్ రెడ్డి అన్నారు. ఓసీ సంఘాలు సంఘటితమై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కన్నకృష్ణ, తిరుపతి రెడ్డి, బండగోపాల్ రెడ్డి, వెంకటేశం, శ్రీనివాస్, కరుణాకర్, ఆంజనేయులు, శ్రీధర్, ఓసీ జేఏసీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 11న వరంగల్లో జరిగే ఓసీ సింహగర్జనకు కరీంనగర్ జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి మన తిరుపతి రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు తదితర ఓసీ జేఏసీ పెద్దలు వచ్చిండ్రు. వారందరి సమక్షంలో కూడా మేము మా ఆర్యవైశ్య సంఘ పెద్దలు చాలామంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా జిల్లా జనరల్ సెక్రటరీ కొమరవెల్లి వెంకటేశం గారు, పడకంటి శ్రీనివాస్ గారు, తోడుపునూరి కరుణాకర్ గారు, మా రాచమల్ల ఆంజనేయులు గారు, మా రాజకీయ కమిటీ చైర్మన్ శ్రీధర్ గారు, ఇంతేకాకుండా చాలామంది పెద్దలు ఈ కార్యక్రమానికి వచ్చిండ్రు. మేమందరం కూడా దాదాపు 500కు తక్కువ కాకుండా కరీంనగర్ పట్టణం నుండి వరంగల్ సభకు తరలించే ప్రయత్నం మేము చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఈబీసీ రిజర్వేషన్ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఓసీ సింహగర్జనలో భాగంగా వరంగల్లో 11,
11వ తారీఖు ఈ నెలల 3 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో గొప్ప బహిరంగ సభన ఓసీల హక్కుల సాధన కోసానికి ఏర్పాటు చేయనున్నది. దాని సందర్భంగా అన్ని ఓసీ సంఘాలందరూ సంఘటితంగా పోవాలని ఈరోజు వైశ్య సంఘం వాళ్ళు ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు చేస్తూ అందరూ ఎవరికి వారే వాళ్ళ కార్లల్లో ఈ బహిరంగ సభ రావాలని ప్రత్యేకంగా వారిని కోరడం జరిగింది. జై ఓసీ. కరీంనగర్లోని భగత్ నగర్ సిద్ధార్థ హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. భోగి వంటలు, గంగిరెద్దులు, పతంగులు, హరిదాసు వేషాధారణలతో ఆకట్టుకున్నారు. అనంతరం నిర్వహించిన గోదాదేవి కళ్యాణం కన్నుల పండువగా కొనసాగింది. ప్రతి ఏటా సంక్రాంతి వేడుకలు సిద్ధార్థ స్కూల్లో జరుపుకుంటామని శ్రీపాల్ రెడ్డి అన్నారు. పండుగ వైభవాన్ని ప్రతిబింబించేలా విద్యార్థులు కార్యక్రమాన్ని తీర్చిదిద్దారని కొనియాడారు. చిన్నారుల వేషాధారణలు ఆకట్టుకున్నాయని చెప్పారు. పండుగ విశిష్టత, తెలంగాణ సాంప్రదాయాలను విద్యార్థులకు గుర్తు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీపాల్ రెడ్డితో పాటు సిద్ధార్థ స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు అందరూ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సిద్ధార్థ విద్యా సంస్థలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పిల్లలందరూ కూడా సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాం అన్నది కళ్ళకు కట్టేట్టుగా చూపించడం జరిగింది. మరి ముఖ్యంగా గోదాదేవి వివాహము, అట్లాగే పిల్లలందరూ కూడా డిఫరెంట్ ఆ రోజు జరిగేటువంటి అన్ని అంశాలను చాలా చక్కగా వివరించడం జరిగింది. పిల్లలు చాలామంది హరిదాసుల రూపంలో, గంగిరెద్దులు, అట్లాగే వాళ్ళందరూ వేషాధారణలో వచ్చేసి క్యాంపస్ అంతా కూడా చక్కగా అలంకరించుకొని పిల్లలందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. మరీ ముఖ్యంగా ఎప్పుడూ అంటే జనరల్గా పిల్లలందరూ కూడా సంక్రాంతి అంటే ఒక పండుగ, హాలిడే, మామూలుగా ఏదో సెలబ్రేషన్ అని కాకుండా అసలు ఎందుకు జరుపుకుంటాము అనేది ప్రతి పిల్లవానికి తెలియాలి. మన కల్చర్ వాళ్ళందరూ కూడా ఒకసారి పాత జ్ఞాపకాలన్నీ కూడా ఎప్పుడో చూసాము ఊర్లలో, అవన్నీ మళ్ళీ ఇక్కడ హరిదాసులు కానివ్వండి, గంగిరెద్దులు కానివ్వండి తిరిగి మళ్ళీ చూడడం అనేది చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా పిల్లలకి ఏదైతే మనం చెప్పాలనుకుంటున్నామో మన పండుగల విశిష్టత తప్పకుండా ఈరోజు కళ్ళ కట్టినట్టు చూపెట్టడం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో వెలిసిన దుబ్బరాజన్న స్వామి జాతర ఈ నెల 17, 18వ తేదీలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జాతర పోస్టర్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లో ఆవిష్కరించారు. గ్రామస్తులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి జాతర విశేషాలను వివరించారు. దుబ్బరాజన్న స్వామి ఆశీస్సులతో జాతర విజయవంతంగా జరగాలని మంత్రి బండి సంజయ్ కుమార్ ఆకాంక్షించారు. జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూజారి మాసమల్లేశం, రొండి శేఖర్, బండి రజనీకాంత్, బండి రాజు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో సమ్మక్క సారలమ్మ కమిటీ ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల్ని ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పులతో, శివశక్తుల పూనకాలతో నెత్తిన బోనం ఎత్తుకొని అమ్మవారికి బోనాల్ని సమర్పించారు. అందరినీ చల్లగా చూడాలని పోచమ్మ తల్లిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సమ్మక్క సారలమ్మ కమిటీ ప్రతినిధులు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
కరీంనగర్ శివారులోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ను నూతనంగా నిర్మించనున్నారు. ఇందుకు గాను శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో గల 15 గుంటల భూమిని కొత్తపల్లి పిఎస్ శాశ్వత భవన నిర్మాణానికి కేటాయిస్తున్నట్లు శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ తెలిపారు. సిపి గౌసాలంతో కలిసి వీసీ స్థలాన్ని పరిశీలించారు. గతేడాది డిసెంబర్ 24న జరిగిన 84వ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మల్కాపూర్ జంక్షన్ నుండి చింతకుంట వెళ్లే రహదారిలో యూనివర్సిటీ వెస్ట్ గేట్ పక్కన ఉన్న స్థలాన్ని ఈ భవన నిర్మాణం కోసం కేటాయించామని తెలిపారు. యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణను మెరుగుపరచడం కొరకు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ను శాశ్వత భవనాన్ని నిర్మిస్తున్నామని సిపి గౌసాలం అన్నారు. స్థలం కేటాయించిన వీసీ ఉమేష్ కుమార్ కు సిపి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, శాతవాహన విశ్వవిద్యాలయ రిజిస్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్, హరికాంత్, కంట్రోలర్ సురేష్ కుమార్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్, ఎస్ఐ సాంబమూర్తి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కల్వకుంట్ల కవితకి హ్యాట్స్ ఆఫ్ చెప్పిన బండి సంజయ్. నీటి వాటాలో ద్రోహం చేసింది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏనని వ్యాఖ్య. కరీంనగర్ లో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే గంగుల పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రారంభోత్సవాలకు హాజరు. భారత సంస్కరణ ఉద్యమాల చరిత్రనే పూలే సినిమా. మీడియా సమావేశంలో పొన్నం రవిచంద్ర. ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు, పలు విద్యా సంస్థల్లో ముగ్గుల పోటీలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.